గ్లోబల్ స్టార్ రామ్ చరణ్ గేమ్ చేంజర్ కు చిక్కులు తప్పవా? 2 రోజుల్లో విడుదల కావాల్సిన ఈ సినిమా రిలీజ్ ను తమిళనాడులో అడ్డుకునే ప్రయత్నాలు జరుగుతున్నాయా అన్నది ఇప్పుడు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. డైరెక్టర్ శంకర్ దర్శకత్వంలో రామ్ చరణ్ చేసిన గేమ్ చేంజర్ సినిమా పాన్ ఇండియా రేంజ్ లో జనవరి 10న ప్రపంచవ్యాప్తంగా రిలీజ్ కాబోతోంది. తెలుగు, తమిళం, హిందీ, కన్నడ భాషల్లో గ్రాండ్ గా రిలీజ్ చేయడానికి ఏర్పాట్లు చేస్తున్నారు. ఓవైపు ప్రమోషన్స్ అంటూ తీరిక లేకుండా ఉంది మూవీ టీం. ఇంతలో తమిళనాడులో ఈ సినిమా రిలీజ్ ను ఆపాలంటూ లైకా ప్రొడక్షన్స్ పట్టుబడుతోందట. దీంతో అసలు లైకా ప్రొడక్షన్స్ కి గేమ్ చేంజర్ తో వచ్చిన ఇబ్బంది ఏంటి అంటూ నెటిజన్లు కామెంట్లు పెడుతున్నారు. నిర్మాత దిల్ రాజు భారీ బడ్జెట్ తో ఈ మూవీని నిర్మించారు. తెలుగు రాష్ట్రాల్లో ఇప్పటికే గేమ్ చేంజర్ బజ్ గట్టిగానే వినిపిస్తోంది. మరోవైపు శంకర్ డైరెక్షన్ లో వస్తున్న చిత్రం కావడంతో తమిళనాడులో కూడా సినిమాపై భారీ అంచనాలున్నాయి. అయితే తాజాగా గేమ్ చేంజర్ తమిళ వర్షన్ రిలీజ్ కి చిక్కులు ఎదురైనట్టు సమాచారం. తమిళనాడులో గేమ్ చేంజర్ రిలీజ్ ను ఆపాలంటూ తమిళ నిర్మాతల మండలిని లైకా ప్రొడక్షన్స్ కోరినట్టు తెలుస్తోంది. భారతీయుడు సీక్వెల్ విషయంలో డైరెక్టర్ శంకర్ అలాగే లైకా ప్రొడక్షన్స్ మధ్య వివాదం నెలకొంది. తమ సినిమాను పూర్తి చేసే వరకు గేమ్ చేంజర్ చేయడానికి వీల్లేదంటూ లైకా టీం కోర్టుకు వెళ్లడంతో రామ్ చరణ్ చిత్రంతో పాటుగా భారతీయుడు 2 మూవీని ఫినిష్ చేశారు శంకర్. గతేడాది రిలీజ్ అయిన ఈ సినిమా బాక్సాఫీస్ వద్ద ఘోర పరాజయాన్ని చవిచూసింది. నిర్మాతలకు భారీ నష్టాలను మిగిల్చింది. అయినా సరే దీనికి 3వ భాగాన్ని ప్రకటించారు. ఇప్పటికే దాదాపు షూటింగ్ మొత్తం పూర్తయింది. అయితే భారతీయుడు 3 మిగిలిన పెండింగ్ పోర్షన్ షూటింగ్ కంప్లీట్ చేసే వరకు తమిళనాట గేమ్ చేంజర్ చిత్రాన్ని రిలీజ్ చేయకూడదని లైకా నిర్మాతలు మెలిక పెడుతున్నారని తెలుస్తోంది. ఈ విషయంలో ఇరు వర్గాల మధ్య చర్చలు జరుగుతున్నాయనే టాక్ నడుస్తోంది. ఈ వార్త సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో రామ్ చరణ్ ఫ్యాన్స్ లైకా ప్రొడక్షన్స్ ను ఏకి పారేస్తున్నారు. అయినా గేమ్ చేంజర్ రిలీజ్ అయి హిట్ అయితే ఇండియన్ 3కి క్రేజ్ వస్తుంది. లేదంటే ఆ సినిమాకు ఇప్పుడు అసలు బజ్జే లేదంటూ పోస్టులు పెడుతున్నారు చరణ్ ఫ్యాన్స్. అయితే లైకా ప్రొడక్షన్స్ అక్కడి ప్రొడ్యూసర్స్ కౌన్సిల్ ని కోరినప్పటికీ రిలీజ్ ను ఆపే అవకాశం అయితే లేదని తెలుస్తోంది. ఎందుకంటే లీగల్ గా వారి డిమాండ్ నిలబడే ఛాన్స్ లేదు. లైకా ప్రొడక్షన్స్ నుంచి వచ్చిన గత 2 చిత్రాల వల్ల తమిళనాడు ఎగ్జిబిటర్లు తీవ్రంగా నష్టపోయారు. పైగా పొంగల్కి రిలీజ్ కావాల్సిన అజిత్ విడాయుమిర్చి చిత్రాన్ని చివరి క్షణంలో వాయిదా వేస్తూ లైకా ప్రొడక్షన్స్ నిర్ణయం తీసుకుంది. దీంతో కీలకమైన పొంగల్ సీజన్ కు ఒక్క కోలీవుడ్ పెద్ద హీరో చిత్రం కూడా లేకుండా పోయింది. ఇప్పుడున్న ఒకే ఒక్క పెద్ద సినిమా గేమ్ చేంజర్ ని కూడా లైకా ఆపే ప్రయత్నం చేస్తే ఎగ్జిబిటర్ల ఆగ్రహానికి గురి కావాల్సి వస్తుంది. దీంతో లైకా ప్రొడక్షన్స్ వెనక్కు తగ్గే అవకాశం ఉందని సమాచారం. అంతేకాకుండా ఇప్పటికే ఇండియన్ 3 చిత్రాన్ని 60% పూర్తి చేశారు శంకర్. దీంతో అగ్రిమెంట్ ప్రకారం కూడా శంకర్ వేరే చిత్రాన్ని ఆపే హక్కు లైకాకి లేదని టాక్. ఇక గేమ్ చేంజర్ విషయానికి వస్తే ఇందులో రామ్ చరణ్ డ్యూయల్ రోల్లో నటించారు. ఎస్జే సూర్య విలన్ గా యాక్ట్ చేశారు. కియారా అద్వానీ, అంజలి హీరోయిన్లుగా నటించగా బ్రహ్మానందం, సముద్రఖని, శ్రీకాంత్, నవీన్ చంద్ర కీలక పాత్రలు పోషించారు. ఎస్ఎస్ థమన్ సినిమాకి మ్యూజిక్ అందించారు. ఇప్పటికే రిలీజ్ అయిన సినిమా ట్రైలర్, పాటలు ఫ్యాన్స్ కు కిక్ ఇచ్చాయి. ఈ చిత్రంతో శంకర్ తిరిగి కమర్షియల్ సక్సెస్ అందుకుంటారని అందరూ బలంగా నమ్ముతున్నారు. ఇదిలా ఉంటే ఇప్పటికే లైకాపై తమిళనాడులోని ఎగ్జిబిటర్లు అసంతృప్తిగా ఉన్నారు. కోలీవుడ్ లో సంక్రాంతి సీజన్ లో రిలీజ్ అయ్యే పెద్ద సినిమా గేమ్ చేంజర్ ఒక్కటే. కాబట్టి ఇప్పుడు షెడ్యూల్ ప్రకారం శంకర్ సినిమాను థియేటర్లలో విడుదల చేయకుండా ఆపడానికి ప్రయత్నిస్తే ఎగ్జిబిటర్ల నుంచి తీవ్ర వ్యతిరేకతను ఎదుర్కోవాల్సి ఉంటుంది. మరి ఈ వివాదంలో తమిళ నిర్మాతల సంఘం ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ షేర్, లైక్ అండ్ సబ్స్క్రైబ్.